ఇండియన్స్ కి భజన చేయడం అంటే చాలా బాగా ఇష్టం అనమాట. నేను నా ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను, ఏదైతే ఫేక్ ఎస్పెషల్లీ కశ్మీర్ పహల్గామ్ అటాక్ జరిగిందో ఒక ఫేక్, మామూలు ఫేక్ కాదు అసలు, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు మీడియా అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్ ఎవర్ ఇట్ మే, ప్రతి ప్లేస్ లో ఒకటే, ఇండియన్ ఆర్మీ అది చేసింది, ఇండియన్ నేవీ చేసింది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అది చేసింది, ఏది చేసినా కూడా ఈ వార్ రిలేటెడ్ పాకిస్తాన్ అది మోడీ అది చేసేస్తున్నాడు, అమిత్ షా ఇది చేసేస్తున్నాడు అని చెప్పని అంత సొల్లు భజన చేశారు. బాగానే ఉంది. ఆఖరికి ఐఎన్ఎస్ విక్రాంత్ అని చెప్పని అరేబియన్ సీలో ఒకటి పెట్రోలింగ్కి వెళ్తే అది ఒక స్కెడ్యూల్డ్ పెట్రోలింగ్. అది పాకిస్తాన్ మన మీద అటాక్ చేసినా చేయకపోయినా సరే అది వెళ్తుంది అక్కడికి. బట్ అది అక్కడ నార్మల్గా వెళ్ళినా కూడా ఓకే, మేబీ ఇప్పుడు వార్ ఉంది కాబట్టి వాళ్ళు ఏమన్నా 1 or 2 అక్కడ వాళ్ళకైనా ప్రిపరేషన్స్ కావాలని కూడా చేసుకుంటారు. అది ఇది ఇండియన్ ఆర్మీకి నేవీకి తెలుసు, నీకు నాకు చదువులేని మొద్దులం కదా, మనకు తెలియదు, సో మనం మాట్లాడకూడదు. బట్ మన వాళ్ళకి అది ఉంది, పెద్ద పెద్ద వేలలో లక్షల్లో యూట్యూబ్ లో సబ్స్క్రైబర్లు ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరూ ఇంకేముంది, ఐఎన్ఎస్ విక్రాంత్ అటు వెళ్ళిపోయింది, ఐఎన్ఎస్ విక్రాంత్ ఇటు వెళ్ళిపోయింది, పాకిస్తాన్ వచ్చపోసుకుంటుంది, లేకపోతే దొడ్డికి వెళ్తుంది అని చెప్పని పెద్ద పెద్ద వీడియోలు చేసి పెట్టారు. దాన్ని మన వాళ్ళందరూ నమ్మేశారు. ఇండియన్ డిప్లాయ్స్ ఇట్ మోస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ ఫేసింగ్ పాకిస్తాన్ స్టాండ్ ఆఫ్ అని. ఇది ఏదైతే ఉందో సెన్సేషనలిజం, ఒక న్యూస్ కనీసం ఒక పర్ఫెక్ట్ గా అది కరెక్టా రైటా రాంగ్ ఇది తెలుసుకోకుండా చేయటం, దాన్ని ఒక రకంగా నిజమని జనాలు నమ్మిస్తాం, ఒక రకంగా సోషల్ మీడియాతో ఒక రకంగా ఫేక్ వీడియోస్ నింపటం, ఫేక్ నేషనలిజం నింపటం, నిజం అబద్ధం అని తెలుసుకోలేని సిచ్యువేషన్ లో పెడతాం, బాగా అలవాటు అయిపోయింది. బట్ దీని వల్ల మనకి ఇండైరెక్ట్ గా ఒక పెద్ద ఇంటర్నేషనల్ ప్రెషర్, లేకపోతే మన యొక్క కాజ్ ఏదైతే ఉందో, మన మీద అటాక్ జరిగింది మనం తిరిగి అటాక్ చేయాలి, లేకపోతే మన మీద అటాక్ జరిగింది అది పాకిస్తాన్ ఐసోలేట్ చేయాలని ఏదైతే ఒక కోర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, దానికి మీరు ఏదైతే క్లిక్ బైట్స్ లేకపోతే సెన్సేషనలిజం కోసం చేసే వీడియోస్, రీల్స్, ఇలాంటివన్నీ డ్యామేజ్ చేస్తున్నాయి. అది ఎందుకంటున్నా అంటే రీసెంట్ గా నిందాడు మీకు చెప్పినట్టు మన ఐఎన్ఎస్ విక్రాంత్ ఒక స్కెడ్యూల్డ్ విజిట్, మనకి పెహల్గామ్ జరిగినా జరగకపోయినా అది అక్కడ అరేబియన్ సీకి ఆ టైంకి వెళ్ళాలి. మీకులాగా నాకులాగా తెల్లారు లెగిస్తే చూసుకునే టైప్ ఉండదు ఆర్మీలో నేవీల్లో. సో వాళ్ళు అక్కడికి వెళ్ళేవాళ్ళు. కానీ మీరేం చేశారు, ఇంకేందో పాకిస్తాన్ మొత్తం చుట్టుముట్టేశారు, నేవల్ బ్లాకేడ్ అది ఇది అని చెప్పని మీకు ఇష్టం వచ్చింది మొత్తం అంతా జనాలకి ఇచ్చేశారు. ఇప్పుడు అక్కడి నుంచి స్కెడ్యూల్ ముగించుకొని ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వెనక్కి వచ్చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ ఇవ్వండి, ఇది బంగ్లాదేశ్ న్యూస్ బిజినెస్ రికార్డర్, ఇక్కడ మనకి బీబీసీ లేకపోతే ఈటీవీ, మా టీవీ ఇట్లా ఎట్లా ఉంటాయి బిజినెస్ రికార్డర్ అనమాట. వాళ్ళు ఏం రాసింది, పాకిస్తాన్ నేవీ రిపెల్స్ ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ డిప్లాయిడ్ ఇన్ అరేబియన్ సీ. పాకిస్తాన్ నేవీ అంట మన ఐఎన్ఎస్ విక్రాంత్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీ సో కాల్డ్ సొల్యూ చెప్పారు చూడండి, అది అయిపోయింది ఇది అయిపోయింది నేవల్ బ్లాకేడ్ అని చెప్పని ఎర్రి పప్ప పిచ్చ పుష్పం కౌర్లు ఏదైతే చెప్పి జనాలకు హైప్ ఇద్దామని లేదా ఎడ్రినలైన్ రష్ ఇద్దామని చెప్పని చేశారు చూడండి, దానివల్ల దానికి సమాధానంగా వీళ్ళు ఇప్పుడు పెడుతున్నారు, రిపెల్ చేశారంట, మనల్ని తరిమి కొట్టారంట. మళ్ళీ ఇది కూడా ఇది చూడండి, ఇది ట్రిబ్యూన్, ఇదైతే అసలు పాకిస్తాన్ డైరెక్ట్ పాకిస్తాన్ అనమాట. ఇక్కడ మనకి ఎలా అయితే ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ అలా అయితే ఉంటే అలాగా పాకిస్తాన్ నేవీ ఫోర్సెస్ ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ టు రిట్రీట్ ఇన్ అరేబియన్ సీ. పాకిస్తాన్ నేవీ అంట మన ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని ఫోర్స్ చేసిందంట, రిట్రీట్ అంటే వెనక్కి తిరగడానికి. సో ఇదే కాదు, మీరు ఎక్కడన్నా చూడండి పాకిస్తాన్ టుడే, ఇదే సేమ్ పాకిస్తాన్ నేవీ ఫోర్సెస్ ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్. నేను నా పాత వీడియోస్ లో ఒక 3-4 ఏదైతే జరిగిన 1 వీక్ నుంచి ఒక 3-4 వీడియోస్ ప్రతి దాంట్లో చెప్పా, అయ్యా మీకున్నది నేషనలిజం కాదు సెన్సేషనలిజం, కింద పైన మోసుకోండి, అసలు చూపించాల్సిన వాటిని చూపించట్లేదు. మీ వల్ల ఏదైతే అక్కడ ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే ఉన్నారో, బ్యూరోక్రాట్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు లేదా పొలిటికల్ ఎవరైతే వాళ్ళు ఒక వారం 10 రోజుల నుంచి ఏదైతే కష్టపడి ఒక మూమెంట్ అన్ని బిల్డ్ చేసి పాకిస్తాన్ మీద అటాక్ చేయడానికి లేదా పాకిస్తాన్ ఐసోలేట్ చేయడానికి ఏదైతే చేస్తారో అదన్నీ మీ ఫేక్ తొక్కలో వాటి కోసం లేదా మీ వ్యూస్ కోసం వీటి కోసం మొత్తం అంతా గంగలో కలిసిపోయింది. ఇప్పుడు ఒక నార్మల్ సిటిజన్ ఇట్లా 2 మీరు చెప్పినయే, ఇక్కడ ఎవడు ఏం మధ్యలో ఏం చెప్పలా, ఇండియన్ ఐఎన్ఎస్ విక్రాంత్ వెళ్ళిందని చెప్పింది మీరే, అది ఎందుకు వెళ్ళిందని మళ్ళీ మీరు జస్టిఫికేషన్ చేసి ఇప్పుడు అది వెనక్కి వచ్చేసిందని చెప్పారు. నమ్ముతారు ఎవడైనా, బయట ఎక్కడో కెనడాలో ఒకడు ఉంటాడు, లేదా ఎక్కడో ఐర్లాండ్ లో ఒకడు ఉంటాడు, ఐస్లాండ్ లో ఒకడు ఉంటాడు, ఆడితే నిజమని నమ్ముతారు. సో మీ కాజ్ పోతుంది. అండ్ నాకు తెలిసి అది ఎందుకు చేస్తున్నారో కూడా తెలుసు, ఫేక్ న్యూస్ కి మన వాళ్ళకి ఎక్కువ లైక్స్ వస్తాయి, ఎక్కువ రీచ్ వస్తుంది, ఎక్కువ ఫేమస్ కూడా అవుతారు. అంతేగాని జెన్యున్ గా క్రెడిబుల్ గా ఒక మంచి ఆథెంటికేటెడ్ గా చేస్తే ఆడికి వ్యూస్ రావు, లైక్స్ రావు, ఫాలోవర్స్ రారు, సబ్స్క్రైబర్స్ రారు. సో బట్ ఇక్కడ ఏంటంటే నార్మల్ గా ఏదన్నా వీడియో చేసుకొని సెన్సేషనిజం అయ్యి ఫేమస్ అయ్యేది వేరుగా, బట్ నేషనల్ సెక్యూరిటీ లేదా మన ఇండియన్ సోవర్నిటీ, ఇంటిగ్రిటీ ఇట్లాంటి లైన్ లో ఉన్నప్పుడు మటుకు ఇట్లాంటివి చేయకూడదు. చేసే వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేయకూడదు. కనీసం ఒకటి ఏదైనా చెప్పాడంటే దానికి వెనకమాల బేస్ ఏంటి, ఏదో ఒకటి వచ్చి కూర్చొని ఒక పోడ్కాస్ట్ లాగా ముందు మూతి మీద మైక్ పెట్టుకొని ఏది చెప్తే అది మీరు వింటే ఇట్లాగే సంకనాగిపోవటమే, ఏముండదు. మనకి మనమే
ఏదో చెప్తారు చూడండి, కడుపు చించుకుంటే కాలు మీద పడిద్ది అన్నట్టు మనమే చేసుకుంటున్నాం అంతా. ఇంకా వేరేవాడు ఎవ్వడో అవసరం పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఎక్కడ అక్కర్లా, మనం ముందు మనమే హైప్ ఇచ్చుకుంటాం, ఏది జరిగినా జరగకపోయినా. అట్టంటి ఎవడన్నా గుట్టుగా చేసుకుంటాడు. లేకపోతే జరిగినప్పుడు ఎవరికైనా తెలుసు, లేదు మనకు సెన్సేషనిజం కావాలి, 1,00,000 వ్యూస్ కావాలి, లేకపోతే ఒక 1000 లైక్లు కావాలి, దానికోసం ఏదైనా చేసేస్తాం. దానివల్ల కావాలంటే ఇండియన్ ఆర్మీని తీసుకెళ్లి సంతలో ఆవు నమ్మినట్టు వాళ్ళ యొక్క డీటెయిల్స్ అమ్మటం, లేకపోతే వాళ్ళు అది చేశారు ఇది చేశారు కాబట్టి రేపొద్దున అది బెడిసి కొడితే అది ఇది కాదు ఇది అది కాదు అని చెప్పని మళ్ళీ ఇది చేయటం. సిగ్గుండాలి అందరికి. అసలు ముందు ఇట్లాంటి ముందు మీడియా మొత్తం, సోషల్ మీడియాని ఇట్లాంటి సిచ్యువేషన్ చేసి ఉన్న అందరినీ బ్యాన్ చేసి పడదాం కానీ. సర్లేండి కానీ ఏదైతే అదైతే చూడండి, కనీసం ఇప్పటి నుంచన్నా ఆపుతారో లేకపోతే మారుతారో చూద్దాం. థ్యాంక్ యూ.